అండ్ విరాజ్, అస్సలు నీ సినిమా చూస్తూనే అన్నాను, ఎవరి అబ్బాయి ఇంత క్యూట్ ఉన్నాడు, భలే చూపించే డైరెక్టర్, అసలు చాలా బాగున్నాడు నిజంగా, ఒక కాలేజ్లో ఒక తోపబ్బాయి వస్తే అలాగే ఉన్నాడు, ఎంత బాగా ప్లే చేసావు. అండ్ నేను మీరు పర్ఫామ్ చేసేప్పుడు చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు, వెరీ వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కూడా అందా ఉన్నాను చాలామంది యంగ్స్టర్స్కి, మీరు అందరూ హీరోలు అవ్వాలనుకుంటే అందరికీ డ్యాన్సులు నేర్చుకో అక్కర్లా, ఒకటికి డ్యాన్స్ నచ్చితే నేర్చుకుంటాడు. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను చూపించుకున్నా. నేను ఇందులో మెయిన్ ఒక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు మీలా ఉండండి, మీ స్ట్రెంత్ చూపించండి. నా స్ట్రెంత్ డ్యాన్స్ కాబట్టి నేను చూపించా, మీకు వేరేదేదో ఉంటుంది, మీరు చూపించుకోండి. సో ఒకళ్ళు పెద్ద హీరోలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు కదా, అది టెంప్లెట్ అని మాత్రం అనుకోండి, వచ్చే టెంప్లెట్ బ్రేక్ చేయండి. మీకంటూ ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజిక్ చూపించండి, మీ మ్యాజిక్ ఏంటో చూపించండి. సో హీరో అవ్వాలంటే డ్యాన్సులు చేయాలి, హీరో అవ్వాలంటే ఫైట్లు చేయాలి, హీరో అంటే కాదు, అస్సలు దానికి ఏ రూల్ లేదు. ఎవడి తీరు ఆడది, ఎవడి స్టైల్ ఆడి చేయాలి అంతే. ఇంకేంటి అండ్ ఇంకా ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు. నేను ఇంకా మొన్న సాయిరాజ్ సుయేష్ గారు కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరికీ చెప్పాను, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్కి వాళ్ళందరూ కూడా మా పేరెంట్స్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు.